ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇప్పటికి ఏ తీర్మానం ఎంతమంది బాగా ఆమోదించారో దానికి కూడా ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఈ వేదిక మీద ఆశించినటువంటి అతి కీలకమైన సార్ కూడా ఈరోజు మనం వ్యవహరిస్తున్నాం. మరి అలాంటి అవకాశానికి మీరు నాంది పలకడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వల్ల ఇదంతా జరిగిందన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి క్లస్టర్లో కూడా నేను ఉంటాను. ఇక్కడ కూడా మీ అందరికీ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం ఉందనేది తీర్మానం చేసుకొని ఈ మహానాడు వేదికగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందని విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను. మనందరూ కూడా 2 రోజుల కార్యక్రమం కింద నేను పెట్టడం జరిగింది. ఈ 2 రోజులు కూడా ప్రతి పసుపు కార్యకర్త కూడా ఈ మహానాడు కేంద్రాన్ని మీ అందరూ కూడా ఇక్కడ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో, మన పార్టీ విధి విధానాలు ఏంటి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ రకంగా మనం ప్రజలు చైతన్యపరచాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడతారు. ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉండి చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మనం చూస్తే టీవీలో మాట్లాడేసి ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉన్నటువంటి ఉన్నతమైన పదవులతో మాట్లాడతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల కింద ప్రతి తెలుగు సైనికులకు కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. మరి అలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా శ్రద్ధ వహించి ఆయన ఏం మాట్లాడతారు, మనం ఇటువంటి బాధ్యత నిర్వహించాలి అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే ముఖ్యం, కార్యకర్తే నాయకుడు, కార్యకర్తనే రాజు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, సామాన్య కార్యకర్తలు కూడా ఈరోజు అత్యున్నతమైన పదవులు ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ కింద దేశ విదేశాల్లో పనిచేసి నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కుర్రోడుగా ఈరోజు ఎంతో మంది మా కుటుంబం తాతగారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు, బాబాయ్ గారు అవ్వచ్చు, ప్రజలకి అత్యున్నటువంటి సేవలు ఇచ్చిన తర్వాత యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు నాకు పిలుపునిచ్చి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదాల వల్ల, మీ అందరూ ఉన్నటువంటి అతి నమ్మకంతో నాకు ఓటేసి నన్ను గెలిపించి నియోజకవర్గం ఒక శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంది నాయకులు వెళ్ళేవారు, చాలా మంది ఇళ్ళ నుంచి చూసేవారు. అయితే ప్రపంచంలో అనుకున్న విపత్తు యుద్ధ వాతావరణం ఉండడం వల్ల ఆయిల్ అంటే గ్యాస్ అంటే పెట్రోల్ డీజిల్ ధరలు క్రమేణా బాగా పెరగడం వల్ల ఇవన్నీ కూడా తగ్గించాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం జరుగుతుంది, దానివల్ల
చాలా ఖర్చులు పెరుగుతున్నాయి. దానివల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. కొన్ని రోజులు మనం తిరగడం అనేది అవసరం నిలుచుగా జరగండి అని ప్రధానమంత్రి గారు పిలుపునిస్తే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్న కొన్ని రోజులుగా అనేక రకాలుగా ఆయన పెట్రోల్ డీజిల్ తగ్గించేలాగా చాలా మందికి చెప్పడం జరిగింది. అలాగే మహానాడు కూడా పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వల్ల అనేక మంది లక్షలాది మంది మహానాడు కేంద్రం రావాలన్నా కూడా మనం కూడా నైతిక బాధ్యత వ్యవహరించి మనం కూడా ప్రధానమంత్రి గారి మాట విని మనం కూడా ఆచరించాల్సిన బాధ్యత ఉందని తెలిసి హైబ్రిడ్ మోడల్లో మహానాడిని ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మనం చూసుకుంటే కేవలం గజపతినగర్ నియోజకవర్గంలో 12 స్థానాల్లో మహానాడు కేంద్రంగా చాలా మంది సుమారు ప్రతి క్లస్టర్లో కూడా 500 మందికి తక్కువ లేకుండా మహానాడు నిర్వహించే భాగ్యం మనందరూ కూడా కలిగింది. ఈరోజు చూసుకుంటే ప్రతి క్లస్టర్లో కూడా 12 గ్రామాలు, ప్రతి గ్రామం నుంచి కూడా కేఎస్ఎస్లు కానీ కార్యకర్తలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ లేదా గ్రామ పార్టీ నాయకులు కానీ అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా గడిచిన 2 రోజులుగా వాళ్ళ కేంద్రాలని అలంకరించడం, ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మన పండుగ వస్తుంది, మనందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి అని చెప్తా ఉంటే నాకే చాలా ఆనందంగా ఉండేది. విజయవాడ నుంచి నేను చూస్తూ ఉండేవాడిని, రెగ్యులర్గా అందరితో ఫోన్లో మాట్లాడేవాడిని. నేను చెప్పకముందే నైతిక బాధ్యత వ్యవహరించి మన యువత కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ మహానాడు కేంద్రం, ప్రతి మహానాడు కేంద్రాన్ని కూడా వాళ్ళకు వాళ్ళే ఒక ఇంటిలో ఫంక్షన్ కింద భావించి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలిపేది మన తెలుగుదేశం రక్తం. అలానే ఇవాళ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి వెన్నెముక కార్యకర్తలు. ఈ క్లస్టర్ 5 లో జరుగుతున్న ఇవి చూస్తే కనుక ఒక క్లస్టర్ లో జరుగుతున్నట్టు లేదు, ఒక నియోజకవర్గ స్థాయిలో జరిగితే ఎలా ఉంటాయో అలా జరుగుతున్నాయి. చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అండ్ మన శ్రీనివాస్ గారు కూడా మా అందరికి, మా యువత అందరికి, నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్క యువతికి, మహిళకి వాళ్ళ సాధికారత చెందాలి, వాళ్ళకి ఉద్యోగం ఉండాలి అని చెప్పి రేపు మధ్యలో ఆయన కష్టపడుతున్నారు. మీ అందరి ఇన్స్పిరేషన్ తో నెక్స్ట్ జనరేషన్ మేమందరం కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం. అది పురుడిపేట గ్రామం, గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా, క్లస్టర్ 5లో గజపతినగరంలో మినీ మహానాడు చాలా బాగా జరిగింది. చాలామంది మహిళలు ఇక్కడికి రావడం చాలా ఆనందం పొందారు. ఎక్కడో ఉండి మహానాడు చూసే విధంగా కాకుండా మినీ మహానాడు గజపతినగరం క్లస్టర్ 5లో అలా చాలా ఆనందంగా ఉంది. ఇందుకు 500 నుంచి 1000 మంది దాకా వచ్చారు, చాలా ఆనందపడ్డారు. చాలా బాగుంది కూడా. ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలు కూడాను. ఇలాంటి మహానాడులు ఎన్నో జరుపుకోవాలని అనుకుంటున్నారు మహిళలు కూడాను. మినీ మహానాడు ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా శ్రీనివాసరావు గారికి, ఇలాంటి చిన్న చిన్న ఊర్లో మహానాడు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో ఉండి చూసే వాళ్ళకన్నా మన ఊర్లో మనం జరుపుకోవడం చాలా మహిళలు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏర్పాట్లు చాలా బాగా చేశారు ప్రదీప్ కుమార్ గారు. ఇలాంటి అవకాశాలు ఎన్నెన్నో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మహిళలకు ఇంకెన్నో పథకాలు పెట్టి పార్టీని బలోపేతం చేస్తామని మేము కూడా పార్టీకి మాటిస్తున్నాం. ఈరోజు మహానాడులో భాగంగా 2వ రోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. నిన్న మొదటి రోజు మహానాడుకి ఈ పద్ధతిలో హైబ్రిడ్ మాడ్యూల్లో పెట్టడం అనేది ప్రప్రథమం. అయినప్పటికీ కూడా కేడర్ అంతా మా క్లస్టర్కి సంబంధించి 12 ఊర్ల నుంచి 10 పంచాయతీల నుంచి రమారమి దాదాపుగా 800 నుంచి 1000 మంది హాజరయ్యారు. ఇదే విధంగా ఈరోజు కూడా నిన్నటికన్నా మించి జనాలు వచ్చారు.
వాళ్ళ ఉత్సాహం చాలా ఉరకలేస్తుంది. తద్వారా పార్టీ ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి వాళ్ళు చూసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దీంతో అక్కడ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వండి, యువనేత లోకేష్ గారు, ఇక్కడ మన మంత్రి గారు, ముగ్గురు సారథ్యంలో గజపతినగర్ నియోజకవర్గం ప్రత్యేకంగా మా క్లస్టరు అభివృద్ధి ఉరకలేస్తుందని గర్వంగా చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన కేడర్ అందరికీ, కోఆర్డినేటర్స్ ఏంటి, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొత్త పద్ధతులతో హైబ్రిడ్ పద్ధతిలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళ ఆదేశాలతో స్టేట్ కమిటీ, పాలిట్ బ్యూరో మొత్తం టోటల్ అన్ని కమిటీలు ఒక మాట మీద పాశ్చాత్య దేశాల యుద్ధ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ఎక్కువగా వచ్చి అంటే డబ్బులు ఎట్టి కొనుక్కోగలం, కానీ రేపొద్దు దిగుమతి చేసుకోవడానికి అవకాశం తక్కువ కాబట్టి దాని దృష్ట్యా అది పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఈ పద్ధతిలో హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు పెట్టడం, దానికి స్టేట్ క్యాడర్ మొత్తం అంతా ఒక మాట మీద ఆ పెద్ద ఆయన గౌరవంతో దీన్ని కొనసాగిస్తూ నిన్న మొదటి రోజు మా క్లస్టర్ 4లో 800 నుంచి 1000 మంది దాకా జనం హాజరయ్యారు. స్వయంగా మంత్రి గారే గౌరవ కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చే ఈ జనసమూహం చూశారు. అయితే జనసమూహం చూశారు, కానీ ఆన్లైన్లో మేము భూదేవిపేట శ్రీచంద్ర గార్డెన్స్ లొకేషన్ ఇవ్వడం వల్ల, ఇక్కడ లొకేషన్ మార్చడం వల్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కొంత నిన్న జాప్యం జరిగింది. దాన్ని ఈరోజు కవర్ చేసుకుంటూ ఈరోజు దాన్ని మళ్ళీ రిపేర్ అంటే దాన్ని రిమూవ్ చేసుకుంటూ కొత్తగా ఆ లొకేషన్ కవర్ చేసుకుని ఈరోజు 800-900 దాకా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జనం కూడా నిన్న మీద 200-300 మంది ఎక్స్ట్రా వచ్చారు. ఎప్పటికి కూడా జస్ట్ ఇప్పుడే టీ విరామ సమయంలో బయటకు వెళ్ళడం జరిగింది, కానీ ఇంతవరకు జనాలు పూర్తిగా జరుగుతూనే ఉంది. కానీ ఈ విధంగా జరిపించడం వల్ల క్యాడర్ కూడా చాలా ఉత్సాహంతో, ఎక్కడో చాలామంది ఇంతకుముందు మేము గ్రామానికి 2-3 నాయకులు వెళ్ళేవారు, ఇప్పుడు టోటల్గా గ్రామంలో కనీసం 100-200 మంది చూడగలుగుతున్నారు. ఆ విధంగా స్టేట్ మొత్తం మీద నిన్న ఒక్కరోజే దగ్గర 7,26,00,000 మంది చూశారు. ఈరోజు ఆ సంఖ్యను మించి ఈరోజు వీక్షణ మొత్తం ఆన్లైన్లో చూడడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ జరిగే పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి, పార్టీ పరంగా తీసుకునే క్యాడర్ తీసుకునే ఏ నిర్ణయం అయినా, ఏ తీర్మానం అయినా డైరెక్ట్గా స్టేట్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి తెలుగు తమ్ముడు పూర్తిగా చూడగలుగుతున్నాడు. చూసి ఈరోజు ఏమి జరుగుతుందో అనేది అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఎక్కువగా మొత్తం వార్త అనేది ఎక్కువగా అందరికీ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల క్యాడర్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. మహానాడులో ఎక్కడైతే భోజనాలు ఎలా సమకూర్చామో ఆ విధంగా మా కో క్లస్టర్ డిసిఎంఎస్ నంబర్ గారు శ్రీరాముడు కుమార్, డాక్టర్ కుమార్ గారు కూడా దీనికి పూర్తి సహకారం ఆయనే అందించి ఒక ఇంట్లో పెద్ద 10,000 మంది కార్యం ఎలా చేస్తామో అంతకన్నా దిగ్విజయంగా ఆయన భోజనం ఏర్పాటు చేసి ఇచ్చేది తక్కువైన ఆయన పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దానికి మేము చాలా సంతోషం. ఆయనకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా మండలం మొత్తం 3 క్లస్టర్లు కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేస్తున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి శిరసాభిషేకం చేస్తూ ఈ క్లస్టర్ 4ని విజయవంతం చేసిన చాలా అందరికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహానాడుకి ఇచ్చేసిన అందరూ ప్రజలకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మన మండలం అంతా ఇక్కడ మన కొండపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహానాడు జరుపుకుంటున్నాం. అలాగే నిన్న మన 3 క్లస్టర్లలో, మన మండలం 3 క్లస్టర్లలో ఇంచుమించు ఒక 4,000-5,000 మంది వచ్చారు. ఇవాళ కూడా మన 3 క్లస్టర్లు కూడా 5,000 మంది వచ్చారు, భోజనం చేశారు. మన కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ అంతా జరిగింది. మన 3 క్లస్టర్లోనే అందరూ కూడా బాగా హ్యాపీగా చేశారు. అందరూ కూడా శుభ్రంగా హ్యాపీగా భోజనం చేసి శుభ్రంగా ఈ కార్యక్రమం నెరవేర్చారు. అలాగే ఏంటంటే మన కొండపల్లి శ్రీనివాసరావు కూడా నిన్న వచ్చారు. మా ఈ క్లస్టర్ 4 చూసి చాలా ఆనందించారు. ఇంత జనాభా కూడా వచ్చారని నన్ను ఆనందించారు. అలాగే 3 క్లస్టర్లు కూడా మనం అందరూ తిరిగాము. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ ప్రజలు కూడా బాగా చేశారు. కాబట్టి ఉదయపూర్వ నమ్మకాలు తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు
నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం